ఈసారి వంతు తమ్ముడి ఇంట్లో. నేను, జానకి లోపలికి అడుగు పెడుతూనే మొహాలు చూసుకున్నాం. సుమారు 10 మంది ఉన్నారు. విశాలమైన ఆ హాల్లో. మమ్మల్ని చూస్తూనే తప్పదన్నట్లు మరదలు, రండి రండి, బావగారు, రా అక్కా అంటూ ఆహ్వానించింది ఆఖరి మరదలు క్షితిజ. సోఫాలో, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో అందరూ ఎవరి సెల్ఫోన్లతో వాళ్ళు బిజీగా ఉన్నారు. 55 అంగుళాల టీవీ తన సామర్థ్యం కొద్దీ పనిచేస్తుంది. ఇష్టమైన వాళ్ళు హాయ్, బాగున్నారా అని పలకరించారు. తమ్ముడి కొడుకులు హాయ్ పెద్దనాన్నగారు అంటూ పనున్నట్టు తమ గదిల్లోకి వెళ్ళిపోయారు. డైనింగ్ టేబుల్ దగ్గర 2 చైర్స్ ఖాళీ అవ్వడంతో నేను, జానకి కూర్చున్నాం. తమ్ముడి బావమరిది, అతని స్నేహితులు మరో 2 కాబోలు. ఎవరెవరో నాకు అంతగా తెలీదు. తమ్ముడు వాళ్ళతో మాట్లాడుతూ జోకులేసుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు. మరదలి తల్లి వచ్చి మంచినీరు అందిస్తూ బాగున్నావా అని పలకరించింది నన్ను. బాగున్నానండి, మీకు తెలియదేముంది, మోకాల నొప్పులు, అరికాల మంటలు, కింద కూర్చోలేను, కూర్చుంటే లేవలేను. ఇంటికి పెద్ద కొడుకుగా పితృకర్మాలు తప్పవు కదా, మీ ఆరోగ్యం బాగుంటుందా అని అడిగాను. హా, ఏదో నడుస్తుంది, తింటే ఆయాసం, తినకపోతే నీరసం. ఏ కూతురుకు అవసరం ఉంటే వాళ్ళింట్లో వాలాల్సిందే. ఇక మగపిల్లలంటావా, పెద్దోడు బెంగుళూరు, చిన్నోడు వైజాగు. ఇదిగో ఇక్కడేదో పెళ్లి ఉందని వాడు, ఫ్రెండ్సు వచ్చారు. కాఫీ తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. క్షితిజ, జానకి కబుర్లలో పడ్డారు. నేను మెసేజ్ రావడంతో సెల్ఫోన్ తీసుకున్నాను చేతిలోకి. మనిషి జీవితంలోకి వైరస్లా ప్రవేశించి అవసరాన్ని మించి జీవితాన్ని నాశనం చేస్తున్న వస్తువు అది. అతి సర్వత్రా వర్జయత్ అన్న పెద్దలు 100కి 150% వర్తించే వస్తువు ప్రస్తుతం ప్రపంచంలో ఇదే. మీ అన్నయ్య, వదిన వచ్చారు. పలకరించారా? మూచేత్తో మొగుణ్ణి పొడుస్తూ గుసగుసగా అన్న మాటలు విని కాబోలు. హాయ్రా అన్నయ్య, ఎలా ఉన్నావ్? ఎలా ఉంది ఒంట్లో అంటూ నా పక్కన జానకి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. బాగనే ఉన్నా అన్నాను ముక్తసరిగా. ఏమిటోరా వెధవది, అమ్మ తద్దినం మా ఇంట్లో పెట్టుకునే అదృష్టం వచ్చిందనుకుంటే భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా దొరకడం లేదు. అలా తయారయ్యాయి ఉద్యోగాలు అన్నాడు. ఏమైంది? ఏముంది? ఆడిట్ జరుగుతుంది. ఈవేళ ఆఖరి రోజు. సెక్షన్ ఆఫీసర్ని మా మదర్ ఇయర్లీ సెర్మనీ సార్, సెలవు కావాలి అంటే ఇంకా ఈ రోజుల్లో ఈ సెంటిమెంట్స్ ఏమిటయ్యా అంటాడు. ఒక 2 గంటలు కార్యక్రమంలో పాల్గొని వచ్చేసేయ్, అంతే తప్ప సెలవు కుదరదు. ఆడిట్ రోజుల్లో సెలవులు ఒప్పుకోరని నీకు తెలుసు కదా అన్నాడు. నేను విరక్తిగా నవ్వుకున్నాను. ఫోన్లో డిస్ప్లే మీద చిన్నోడి, అంటే నా తర్వాత తమ్ముడి మెసేజ్. అన్నయ్య, మీ మరదలికి చికెన్ గున్యా, నిన్ననే హాస్పిటల్లో నుంచి ఇంటికి తీసుకొచ్చాను. నేను రాలేకపోతున్నాను. ఎలాగో నీ మీద చేయి వేసి మమ అనుకునే వాళ్ళమే. మనీ ఆఖరివాడి అకౌంట్లోకి ఆన్లైన్లో పంపాను. అన్యథ భావించకు. ఆ సందేశం అలాగే ఆఖరివాడికి చూపించాను. డబ్బులు అకౌంట్లో పడ్డాయన్న మాటలెక్కి కాబోలు వాడి కళ్ళు మెరిశాయి. అయితే చిన్నన్నయ్య రావడం లేదన్నమాట. క్షితి, మీ చిన్నబావగారు రావడం లేదు అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వుల్లో హేళన నా గుండెలకి తాకింది. సరుకులు తెచ్చేశారా అమ్మా అడిగాడు క్షితిజని. అయ్యో, ఎక్కడ తెచ్చారు? ఎవరు తెచ్చారు బావగారు? అవన్నీ నేను చూసుకోవాల్సిందే. పొద్దున పోతారు, రాత్రికొస్తారు.
వస్తూనే ఫోన్లు పుచ్చుకొని టీవీ ముందు సెటిల్ అయిపోతారు. ఒక్క కన్ను టీవీ మీద, ఒక్క కన్ను ఫోన్ మీద. పిలిచినా పలకరు, ఉలకరు. ఎవరికి కావాల్సింది వాళ్ళు తినేసి, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. ఆదివారం, శనివారం సెలవులు అన్నమాటే గాని ఫ్రెండ్స్ ఇళ్ళకి, సైట్ సీన్‌లకి సరిపోతుంది. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే గాని, నేను, అక్క ఇప్పుడు వెళ్లి తెచ్చేస్తాం అంది క్షితిజ. ఆడవాళ్ళు మీ చేత పని చేయించుకోవడమేంటమ్మా? పెద్దవాడిని నేనుండాగా. ఆ లిస్ట్ ఇస్తే నేను వెళ్లి తెచ్చేస్తాను. బైక్ ఖాళీగా ఉందా ఎవరిదైనా? అడిగాను. వాళ్ళమ్మ తద్దినానికి అన్నీ స్వయంగా చేసుకోవడం ఆయనకిష్టం. క్షితి, మన ఇళ్ళల్లో సరుకులు తెచ్చుకోకపోతే ఈ మగవాళ్ళు తెస్తున్నారా ఏమన్నా? ఆయన్ని వెళ్ళని. అయినా బైక్ మీద అన్ని సరుకులు ఎలా తెస్తారు? అందరం డబ్బులు వేసుకుంటున్నాంగా. ఆటోలో వెళ్ళి ఆటోలో రండి అంది జానకి. ఎంత వద్దనుకున్నా అత్తగారి మీద ఏదో మూల ఉన్న కసి నా మీద చూపిస్తూ, క్షితిజ 2 రియలిన్ సంచులు, ఒక వైర్ బుట్ట పట్టుకొచ్చి ఇచ్చింది. సరే, నేను వెళ్ళొస్తా. సరుకులు నా వాటా డబ్బుల్తో తెచ్చేస్తా అని లేవబోయాను. బుల్లోడు అంటే నా మూడో తమ్ముడు ఫోన్. అన్నయ్య, నువ్వు వదిన క్షేమంగా చేరారా తమ్ముడింటికి? ఈసారి రాలేకపోతున్నారా? మీ మరదలు మేనమామ పోయాడు. 3 రోజులు పక్షిని. చూస్తూ చూస్తూ ఇంట్లో కలుపుకోలేంగా. ఆఫీసర్‌ని బతిమాలితే 2 రోజులు వర్క్ ఎట్ హోమ్ ఇచ్చాడు ఏడుస్తూ. మూడో రోజు సెలవు పెట్టేస్తాను. చెయ్యాల్సిందంతా నువ్వే. మేమెలాగో మమ్మగలమేగా. డబ్బులు ఆఖరోడి అకౌంట్లో నిన్ననే ఆన్‌లైన్‌లో పంపేశాను. అందర్నీ అడిగానని చెప్పు. ఉంటా. బాయ్ అని కట్ చేసేశాడు. జీవితంలో చెడు కాలం అనేది రాకపోతే పరాయి వారెవరో, మనవారెవరో తెలుసుకోలేము. మన వారిలో పరాయి వారెవరో తెలుసుకోలేము అని ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకు వచ్చింది. సంచులు పుచ్చుకొని వెళ్ళి కావలసిన సరుకులన్నీ ఒక్కటి కూడా మిస్ కాకుండా చెక్ చేసుకొని తెచ్చాను. బ్రహ్మగారు ఏ టైంకి వస్తామన్నారు? అడిగాను ఇంటికి వచ్చిన క్షితిజని. 10 అంటారు గాని 11:30కు వస్తే గొప్పే బావగారు. బ్రహ్మగారికి 3000. భోజనం చేసే బ్రాహ్ములకి పంచే కండువతో పాటు 1000 ఒక్కొక్కరికి. వంటావిడకు 2500. మిగతావి సరుకులు ఖర్చులు. సాయంత్రం మిగిలినవన్నీ పనిమనిషికి, వాచ్‌మెన్‌కి పంచుకోవడం. ఏమిటో ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో అర్థం కాదు. చాకిరీలు చేసి చేసి మరాలు అరిగిపోతున్నాయనుకోండి. ఏడాదికొక్క రోజే అయినా అందరికీ శ్రమే అంది. సమాజం ముందుకు నడవాలంటే పెద్దలు అనుసరించిన సంప్రదాయాలు అనుసరించాలి. ధర్మాలు పాటించాలి. అవి ఒక తరం నుంచి మరొక తరానికి ప్రవహించే గంగ ప్రవాహమంత పవిత్రమైనవి. ధర్మో రక్షతి రక్షిత అన్న పెద్దల వాక్యంలో భగవద్ధారణ దాగి ఉంది. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనను రక్షిస్తుంది. అలా మన ధర్మం మనం ఆచరించడమే భగవద్ధారణ. ఈ విషయం తెలిసి కూడా అనుసరించని పరాన్నజీవుల వంటి చదువుకున్న మూర్ఖులతో ఎటుపోతుందో తెలియనంత ఘోర సభ్య సమాజంలో బతికిస్తున్నాం. ప్రబలుతున్న అధర్మనీతితో రక్షసత్వం ప్రబలి సంఘటితంగా ఉండవలసిన ప్రజలు ఒకరినొకరు చంపుకొని సమాజం పతన దిశగా ప్రమాద స్థాయికి చేరుకునే రోజు ఎంతో దూరం లేదు అనిపించింది నాకు. దానికి కారణం సమాజంలో చెప్పేవాడే తప్ప ఆచరించేవాడు లేకపోవడం. తాను చెప్పిందే వేదం, చేసేదే విధానం అనుకొని నియంతృత్వంతో ప్రవర్తించడమే తప్ప సవ్యంగా సమాజానికి పనికి వచ్చే దిశగా ఆలోచించలేకపోవడం. అలా ఎవరు చెప్పినా అసలు వినేవాడే లేకపోవడం. ఇదే ఈనాటి సమాజ దుస్థితికి కారణాలు. ఎవరి ఆలోచన వారిది. ఎవరు ప్రయాణించే తోవ వారిది అయినప్పుడు మరి నా దారి కూడా నాదే కదా. నా పెదవుల మీద జీవం లేని నవ్వు చూసింది కాబోలు. అడిగింది జానకి. ఏమిటి
వేదాంతం ఆలోచించుకుంటున్నారా? సరే, టిఫిన్ చేసేయండి. మళ్ళీ నిద్ర చాలేదంటారు. రేపు 3 గంటల శాస్త్రోత్రంగా చేయాల్సింది మీరే. అప్పుడు గాని మీ అమ్మగారి ఆత్మ సంతోషించదు అంటూ టిఫిన్ నా ముందు ఉంచింది. తిని హాల్లోనే దివాన్ కాట్ మీద నిద్రకు ఉపక్రమించాను నేను. నిద్ర పడితేగా అమ్మ పోయాక 13 రోజులు తప్పక ఉన్నారు. 13వ రాత్రి ఎవరి వాటా వస్తువులు, డబ్బు అన్నీ పూచిక పుల్ల వదలకుండా పట్టుకెళ్లారు. అమ్మ అస్థికలు కాశీలో కలపాలన్న ఒక్క నిర్ణయంతో శ్మశాన వాటికల్లోనే ఉంచడం జరిగింది. కానీ నెలలోపే గ్రహణం రావడంతో 3 రోజులు సెలవు పెట్టుకొనిరా అని తాను ఎంత పోరినా మాకు కుదరదు. మాకు సెలవు దొరకలేదని ముగ్గురు తమ్ముళ్ళు రాలేదు. చివరికి పెద్ద మామయ్య సలహాతో నేను, జానకి కాశీ ట్రిప్ వేసుకొని కాశీ, గయా, ప్రయాగ, బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం అన్ని చోట్ల శాస్త్రోతంగా నిర్వహించి వచ్చాము. నాకు అర్థమైందేమిటంటే ఈ సమంతర బంధాల్లో ఎవరికెవరు తోడు రారని. నా తర్వాత చిన్న తమ్ముడు పెళ్ళాం చాలా తెలివైంది. మొదటి సంవత్సరంలో 15 మాసికలు పెద్ద కొడుకుగా అమ్మ నా దగ్గర ఉండగానే హాస్పిటల్లో మరణించడం వల్ల మా ఇంట్లోనే చేస్తానని అందరికీ చెప్పాను. మొత్తం ఖర్చు 4 వాటాలు వెయ్యాల్సిందే. ఒక్కొక్క నెల వంతుల వారీగా ఒక్కొక్కరి ఇంట్లో చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ మూడేసి వేలు వేసే పని ఎవరి ఇంట్లో వంతుగా ఆ కార్యక్రమం జరుగుతుందో అక్కడ శాస్త్ర ప్రకారం జరిపించాక తగులో మిగులో ఎవరు లెక్క చెప్పనవసరం లేదని తీర్మానించడంతో పెద్దవాడిగా మనసులో బాధపడినా అందుకు అంగీకరించాను. నాకు ఆ ఆలోచన మరో కోణంలో నచ్చింది. ఈ వంకతో తమ్ముళ్ళందర్నీ కనీసం ఒక్కసారి చూడవచ్చు అనుకున్నాను. అమ్మా నాన్నల తర్వాత వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం నా ప్రాథమిక బాధ్యత అనిపించింది. ఆ కార్యక్రమం అమ్మ పోయి 4 ఏండ్లైనా కొనసాగుతుంది. ఈసారి ఆఖరి తమ్ముడి ఇంటికి ఆ విధంగా రావాల్సి వచ్చింది. కార్యక్రమమంతా సజావుగా జరిగింది. అవసరమైనప్పుడు పైకి లేస్తూ, లేవలేనప్పుడు మోకాళ్ళ మీద ఆడుకుంటూ, నొప్పులు భరిస్తూ, జన్మనిచ్చిన అమ్మ పట్ల పరిపూర్ణ భక్తి ప్రపత్తులతో కార్యక్రమం పూర్తి చేశాను. దాదాపు బ్రాహ్మల భోజనంతరం చేస్తున్న పిండ ప్రదాన సమయంలో తమ్ముడు హడావుడిగా వచ్చి తన వంతు కార్యక్రమం నిర్వహించాడు. భోజనాలు పూర్తయ్యేసరికి 4 గంటలయ్యింది. అప్పటికి విపరీతమైన నీరసం వచ్చేసింది. మనసులో కన్నీళ్లు సుడులు తిరుగుతుండగా అనుకున్నాను. అమ్మా, జన్మనిచ్చి నన్ను ఇంతటి వాడిని చేశావు. ఈ జీవితం నువ్వు పెట్టిన భిక్ష. ఎన్నో కష్టాలు కోర్చి మమ్మల్ని అందర్నీ పెంచి నాన్నగారి సహకారంతో ప్రయోజకుల్ని చేశావు. తల్లా పెళ్ళామా అని చాలామంది ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఈ జన్మ ప్రసాదించిన తల్లే ముందు అంటాను నేను. భార్య మనతో జీవితాన్ని పంచుకుంటుంది. సహజంగా తల్లిదండ్రులే ముందుగా పిల్లల కంటే పైలోకాలకు వెళ్ళిపోతారు. ఆ స్థాయిని నేను చేరుకున్నానని అనిపిస్తుంది. ఇక మీదట ఇంత శాస్త్రోతంగా నీ పూజ చెయ్యలేకపోతే పెద్ద మనసుతో నన్ను క్షమించి దీవించమని వేడుకుంటున్నానమ్మా. మళ్ళీ అబ్దికానికి బ్రతికి ఉంటానో లేదో, అలాంటి సమాంతర బంధాల మధ్య బతుకుతున్న నీ బిడ్డలైనా మమ్మల్ని చల్లగా కాపాడు. మరో 2 గంటల్లో మేమెక్కిన రైలు ఊరి వైపు బయలుదేరింది.